ఇక విజయక్రాంతి పత్రికను ఒకసారి చూసుకుంటే ఈ పత్రికను చాట్‌జీపీటీ ఎట్లా అనాలిసిస్ చేసిందంటే మొత్తం స్వభావం వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కేంద్రంగానే ఈ పత్రిక నడుస్తూ ఉందట. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కేంద్రంగా ఉద్యమాత్మక శైలిలో పోతా ఉందట. ఉద్యమాత్మకమైనటువంటి శైలిలో పోతా ఉంది. అంటే ఇప్పుడు విజయక్రాంతి ఒకప్పుడు ఏది మన నమస్తే తెలంగాణ పెట్టిరు కదా సిఎల్ రాజన్ గారు, ఆయన స్థాపించినటువంటి మరో పత్రిక. కేసీఆర్ ఆ పత్రిక గుంజుకున్న తర్వాత విజయక్రాంతి పత్రికను పెట్టి ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కేంద్రంగా ఇది నడిపిస్తా ఉన్నట. ఉద్యమాత్మక శైలి ఉంది, ప్రశ్నించే ధోరణి బలంగా ఉందట ఈ పత్రికలో. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి బలంగా ఉందట. వర్గాల ప్రాధాన్యత తీసుకుంటే బీసీలకు 40%, ఎస్సీలకు 25%, ఎస్టీలకు 15%, మైనారిటీలకు 10% ఇచ్చింది. అంటే దాదాపుగా ఒక 80-90% ప్రాధాన్యత ఈ వర్గాలకే ఇస్తా ఉంది పత్రిక. అంటే టాపిగా బీసీల ప్రాతినిధ్యం 5 స్టార్లకు 5, ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం 5 స్టార్లకు 5, మైనారిటీ కవరేజ్ 5 స్టార్లకు 4.5, సామాజిక న్యాయం 5 స్టార్లకు 5, నిష్పక్షపాతం అంటే ఎవరికి కొమ్ము గాయకుండా ఉన్నట్టుగా రాస్తున్న దాంట్లో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 4.5 స్టార్లు. ఇవాళ కూడా విజయక్రాంతి దినపత్రిక మిగతా పత్రికల కంటే టాప్ లెవెల్లో ఉంది. నిష్పక్షపాతంగా, ఆ తర్వాత సామాజిక న్యాయం పరంగా, బీసీల ప్రాతినిధ్యం పరంగా జోకుడు లేకుండా చాలా నిక్కచ్చిగా ఉంది. తీర్పు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అత్యుత్తమ పత్రిక. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇది అత్యుత్తమ పత్రికగా ఉందని చెప్పి చెప్తా ఉంది. ఇక